అతి స్వల్పమైన బెత్లెహేమ అని యూదా ప్రవచనం చెప్పిండు కదా! ఆ ప్రవక్త మీకా ప్రవక్త దీన్ని ప్రవచించిండు. మీకా 5వ అధ్యాయంలో ఉంటది 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ముఖ్యంగా మనం క్రిస్మస్ సీజన్ వచ్చినప్పుడు మనము ఫోకస్ అంతా కూడా బెత్లెహేమ్ మీద ఉంటది. అయితే ఇంకొక కోణంలో చూస్తే క్రిస్మస్ జరిగినప్పుడు క్రిస్మస్ ఈవెంట్ ఆహ్, 2, 3 ముఖ్యమైన విషయాలున్నవి. క్రిస్మస్ జరిగినప్పుడు మనము రికార్డ్ చేసిన ఈవెంట్స్‌లల్ల లూకా సువార్తల రాస్తాడు లూకా భక్తుడు. ఏముంటదంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలని ఉంటది. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుట. ఇష్టులైన మనుష్యులకు అనే దాని మీద మనం ఈరోజు ఫోకస్ చేద్దాము. ఎందుకంటే, దేవునికి ఇష్టులైన మనుష్యులు ఎవరున్నారని ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్‌లో చూస్తే, ఒక ముఖ్యమైన మనిషి దావీదు ఉంటాడు. ఇంకొక ముఖ్యమైన మనిషి యోసేపు ఉంటాడు. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఇంకొక క్యారెక్టర్ మరియా ఉన్నది. సో, ఈ వీళ్ళ చుట్టే ఇప్పుడు ఉన్నది. ఎందుకంటే దావీదు పట్టణం అని అంటున్నారు. దావీదు కుమారుడని యేసయ్యకున్నది. దావీదు కుమారుడు లేకపోతే దావీదు వంశస్థుడైన యోసేపుకు పుట్టిన యేసుప్రభు అని ఉంటది. సో, ద లినేజ్ ఆఫ్ డేవిడ్ అనేది దేవుడు అప్పటినుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చిండు. అయితే రక్షకుడు ఆ కుటుంబం నుంచి వస్తాడని తెలిసినప్పుడు దావీదు కుమారుడిని చంపాలని సైతానుకు మొదటి నుంచి ఉంటది ఆలోచన. అందుకని యేసయ్య పుట్టినప్పుడు మనకందరికి క్రిస్మస్ స్టోరీ తెలుసు కదా! హేరోదొచ్చి 2 సంవత్సరాల లోపున్నోళ్ళందరిని చంపేయాలనుకుంటాడు. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్‌లో యేసయ్య ఉంటాడు కాబట్టి, ఎవరు యేసుప్రభు అని తెలవదు కాబట్టి, ఆ రాజ్యంలో ఉన్న అంత తక్కువున్నోళ్ళందరిని చంపేయాలనుకుంటాడు రాజు. అంత కాన్స్పిరసీ సైతాను ఆ రాజు ద్వారా చేస్తది. సేమ్ కాన్స్పిరసీ దావీదు జీవితంలో గూడా చేస్తది. మనకు తెలుసు కదా! దావీదు అతిక్రమం చేసినప్పుడు ఒక కుమారుడు పుడతాడు ఆయనకు. పుట్టినప్పుడు ఆ కుమారుడు అక్రమంగా పుట్టేటట్టు సైతాను దావీదుని ప్రేరేపిస్తది. మనం జనరల్‌గా చూసి దావీదు ఫిజికల్‌గా దెబ్బతిన్నాడు కదా అనుకుంటాం. దావీదు చేసిన ఒకటే పాపం. మళ్ళీ ఇంకెన్నడూ కూడా చేయడు దావీదని రాసుంటది. బైబిల్‌లో మనం చూడొచ్చు. ఊరియా విషయంలో చేసిన పాపం తప్ప దావీదు మళ్ళా దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు పోలేదని రాసుంటది. సో, యుద్ధకాలం అప్పుడు రాజులు యుద్ధం పోయే టైంలో దావీదుని సైతాను శోధిస్తదనమాట. శోధించినప్పుడు దావీదు అక్రమ సంబంధంతోటి. దావీదుకు అప్పుడు కుమారుడు పుడతాడనమాట. సో, దావీదు కుమారుడు తోటి రక్షణ వస్తదని సైతానుకు తెలుసు కాబట్టి, దావీదు కుమారుడు ఉండకుండా పాపం జేయాలని దావీదుని ప్రేరేపిస్తది. దేవుని ఆలోచన వేరే ఉంటది. సైతాను ఆలోచనలు ఒకలాగుంటాయి. దేవుని ఆలోచనలు ఇంకా ఉన్నతంగా ఉంటాయి. అందుకని ఆ కుమారుడు పుట్టకుండా దేవుడు ఆయనను చంపేస్తాడు. దావీదు ఆ కుమారుని కొరకు ఎంతో విలపిస్తాడు. గానీ దేవుడు అంటాడు నో ఛాన్స్ అంటాడు. అది మనకు సమూయేలు గ్రంథంలో ఉంటది. దావీదుని అభిషేకిస్తాడు. ఈ బెత్లెహేము గూడా ఎందుకు గొప్పది అంటే, కుగ్రామం అయినా గూడా అక్కడనే దావీదుకు వచ్చి సమూయేలు అభిషేకం చేస్తాడనమాట. ద వెరీ ప్లేస్ వేర్ ద కింగ్ డేవిడ్ వాస్ అనాయింటెడ్. అక్కడనే ద అనాయింటెడ్ మెస్సయా ఈస్ గోయింగ్ టు కమ్ అనమాట. ఇవి 2 ఉన్నది కాబట్టి బెత్లెహేముకి అంత ముఖ్యమైనదనమాట. సో, అక్కడనే జన్మించాలి కాబట్టి, అక్కడ ప్రజా సంఖ్య అనేది ఒకటి తయారైతది అప్పుడు. ఎప్పుడు ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని ప్రజా సంఖ్య అప్పుడు జరుగుతది. అందుకని ప్రతి ఒక్కరు వాళ్ళ నేటివ్ ప్లేస్‌కి పోవాలన్నప్పుడు యెషయా అక్కడికి సంబంధించినోడు కాబట్టి అక్కడికొస్తాడనమాట. అందుకని మరియ ఆడి దాకా రాగలుగుతది. మరియ ఎందుకొస్తదంటే ప్రదానం చేయబడి ఉంటది. కానీ ఈ దేవుని దూత ప్రత్యక్షమై మరియతోటి మాట్లాడినప్పుడు మరియకు చెప్తాడు. నీకొక శుభవర్తమానం ఇస్తున్నా అంటాడు. సువర్తమానం అని ఉంటది. మన మెన్నెట్ కాన్ఫరెన్స్‌లో సువర్తమాని అనేది గూడా అదే అన్నమాట. సువార్తమాని అంటారు గానీ, సువర్తమాని అని ఉంటది. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటది. ఇదిగో ప్రజలకందరికి కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టెనంట.
ఇది జెప్పినప్పుడు మత్తయి సువార్తల మరియ రియాక్షన్ జెప్తారనమాట. పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి అయితావని జెప్తారు. కాబట్టి షీ ఈస్ జస్ట్ ఎ మీడియం ఆఫ్ క్యారియర్ అన్నమాట. యేసుప్రభు లోకరక్షకుడు ఈ భూమి మీదకి రాడానికి ఒక లాంచ్ ప్యాడ్ లాగా వాడుకుంటాడు నిన్ను. అందుకని నువ్వు ఏ పురుషుని ఎరుగని దానవు గాబట్టి నీ దారి నుంచి వస్తున్నాడని జెప్తాడు. చెప్పినప్పుడు ఇప్పుడు అసలు ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. యోసేపు నీతిమంతుడై ఆమెను వదిలేయొద్దని అనుకుంటాడు. పబ్లిక్‌లో అవమానపరచొద్దామని అనుకుంటాడనమాట. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునన్నప్పుడు, ఆయనకిష్టులైన మనుషులల్లో మనము 3 క్యారెక్టర్స్ చూద్దాం. దావీదు గూడా ఆయనకి ఎందుకు ఇష్టుడంటే, దావీదు సిస్టమ్ ఎప్పుడన్నా దావీదు ఆలోచనలలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దావీదు దాన్ని సరిజేసుకునే అటువంటి మనస్తత్వం కలిగి ఉంటాడు. మనం గూడా దేవునికి ఆయనకిష్టులైన మనుషులకే భూమి మీద సమాధానం ఉన్నది గానీ, ఎవరు పడితే వాళ్ళకి లేదు. క్రిస్మస్ మనం అందరం జేస్తున్నాం గానీ, దేవునితో సమాధానం పొందినోళ్ళు కొంతమందే ఉంటారు. అదే నేచర్ అన్నమాట. నీతిమంతుల నేచర్ ఏందంటే, నీతిమంతులు ఒకవేళ తప్పు జేస్తే తప్పకుండా సరి జేసుకుంటారు. అదే మీకా ప్రవక్తలో గూడా రాసుంటది. నేను పడిపోయినను తిరిగి లేస్తాను. నా రక్షకుడు మళ్ళొకసారి నాకు వెలుగిస్తాడని జెప్తాడు మీకా ప్రవచనంలో. సో, నీతిమంతులకున్న క్యారెక్టర్ ఏందంటే, ఆయనకిష్టులైన మనుషులకు ఉండాల్సిన క్యారెక్టర్ ఏందంటే, అక్రమము జరిగినప్పుడు దాన్ని సరి జేసుకునే మనస్సు ఉంటదనమాట. నేను తప్పు జేసినా అని చెప్పడానికి భయపడరు. వాళ్ళే ధైర్యవంతులనమాట. అది మనకు దావీదులో గనిపిస్తది. ఇంకొక నీతిమంతుడు ఎవరంటే యోసేపు. యోసేపు గూడా ఒక అవకాశం ఉంటది. ప్రదానము జేయబడి ఉంటది. ఆ కాలంలో ఒకవేళ స్త్రీలు తప్పు జేస్తే రాళ్ళతోటి కొట్టే శాసనం ఉంటది ఇశ్రాయేలీయులలో. ఈయనతోటి సంబంధం లేకుండా ఆమె గర్భవతి అయిందని తెలిసినప్పుడు ఈయన ఒకవేళ దాన్ని పబ్లిక్ జేస్తే ఈయన గ్రేట్ గావచ్చు, వాళ్ళని అవమానపరచొచ్చు, ఆమెకు ప్రాణాపాయం కలిగించొచ్చు. కానీ ఆమెని అవమానపరచొద్దనే ఆలోచనతోటి రహస్యంగా ఆమెను వదిలేస్తాడు. అక్కడ దేవుని కృప, దేవుని కరుణ, దేవుని అకామిడేషన్ మనం జూస్తాం అక్కడ. మనం గూడా దేవునికి ఎన్ని సార్లు వ్యతిరేకంగా బోతుంటాం. కానీ దేవుడు మనల్నెప్పుడు ఘనపరుస్తుండు, మనల్నెప్పుడు కాపాడుతుండు, మనల్నెప్పుడు దేవుడు దూరం జేస్తలేడు. మన లోపల ఎటువంటి ఇనిక్విటీ దేవునికి ఇష్టం లేని మనం ఎన్ని ఆలోచనలున్నా మన లోపల ఎటువంటి ప్రవర్తన ఉన్నా గూడా ఆయన ప్రేమిస్తున్నాడనమాట. అవమానపరచొద్దు వీడు నా కుమారుడు గదా! అన్నట్లు. నాకు ప్రదానము చేయబడ్డది కదా! అందుకని ఇప్పుడు వధువు సంఘము యేసుని వరుడుగా జూసుకున్నప్పుడు, యేసయ్యకు మనం ప్రదానం చేయబడ్డాం ఇప్పుడు. ఆయన వచ్చి మనల్ని తీసుకున్నాంక పరలోకంలో గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంటదని ఉంటది. సో, ఇదే ప్రదానం జేసిన పరిస్థితిలో ఉన్నప్పుడు, మరియ ఒకవేళ తప్పు జేసిందని చెప్పడానికి అవకాశం ఉన్నా గూడా, నీతిమంతుడయిండు గాబట్టి యోసేపు చేస్తాడనమాట. నీతిమంతులకున్న ఇంకొక లక్షణం ఏందంటే ప్రేమ జూపియడము, కనికరము జూపియడము, అవకాశం ఉన్నప్పుడు ఎదురోడిని తక్కువ జేసి మాట్లాడడం గాని, అది జేయడనమాట. పాపాన్ని కప్పేసే ప్రేమ అనమాట అది. మరియ పాపం జేయలేదు గానీ, యోసేపుకు తెలుసు ప్రజల ముందల ఈమెను పాపం జేసిన దానిలాగా చూపియడానికి మంచి రీజన్ దొరికింది నాకు. కానీ ఈమెను అవమానపరచొద్దా అనుకుంటాడు. నీతిమంతుల లక్షణం ఏందంటే తప్పు జేస్తే సరి జేసుకుంటారు. ఇంకొకటి తప్పకుండా అవమానపరిచే హాబిట్ ఉండదనమాట. యూ ఆల్‌వేస్ హావ్ గ్రేస్, యూ మెర్సీ అనేది ఉంటదనమాట. అట్లనే పాపము జరిగితే మాత్రం దేవుడు ఒప్పుకోడనమాట. అందుకనే అంటాడనమాట. అప్పుడు హేరోదు విషయంలో వచ్చినా గూడా, దావీదు దగ్గర ఉన్నప్పుడు గూడా, దావీదు పాపము జేసినప్పుడు దేవుడు పనిష్ చేస్తాడు. కానీ తర్వాత దావీదుకు దేవుని కృప చూపిస్తాడు. దావీదు సింహాసనం నిత్యం ఉంటది అంటాడు. కానీ అంతకంటే ముందు సౌలుని ఏర్పరచుకున్నప్పుడు నేను సౌలుకు కృప చూపియలేదు అంటాడు దేవుడు. సౌలుకు చూపియని కృప నేను నీకు చూపిస్తున్నానంటాడు. అది ఎంత పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఉంటదంటే రెండో సమూయేలులో ఉంటది చూడండి. ఇది దేవుడు మనకిచ్చేదన్నమాట. రెండో సమూయేలు గ్రంథంలో ఉంటది. 7వ అధ్యాయంలో 15వ వచనం. నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అనెను.
నీ మట్టుకు నీ సంతానము, నీ రాజ్యమును నిత్యము స్థిరపరుచును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచును" అని తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటల చొప్పున నాతాను దావీదుకు వర్తమానము తెలియజేసెను అంటున్నాడు. సో, దావీదుని అనాయింట్ చేసినప్పుడు నాతాను ప్రవక్త దావీదు విషయంలో మాట్లాడుతుండు. సౌలు దగ్గర దేవుని కృప దూరమైనట్టు నీ దగ్గర కానియ్యను అని అంటున్నాడు. ఇది అయిన తర్వాతనే దావీదు పడిపోతాడు. పడిపోయినంక మళ్ళా అదే నాతాను ప్రవక్త వచ్చి దావీదు లోపల మిస్టేక్ చూపిస్తాడు. "ఇదంతా చేసింది నువ్వే" అంటాడు. దావీదు మార్పు పొందుతాడు. సో, నాతాను ప్రవక్త చెప్పినట్టు దేవుడు సౌలు విషయంలో కృప చూపించలేదు గదా! కానీ తప్పకుండా దావీదు విషయంలో చూపించిండు. ఎందుకు చూపించిండంటే ఆయనకి ఇష్టులైన మనుషులకు ఉండాల్సిన క్వాలిటీ దావీదు లోపల ఉన్నది. మనము గూడా దేవుని సన్నిధిలో మనం జేస్తున్నప్పుడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్‌లో మనం జేయాల్సిందేంటంటే దేవుని సన్నిధిలో సరి జేసుకునేది అలవాటు జేసుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఇష్టులుగా ఉండడానికి కావాల్సిన నీతి జూపించాలి మనం. నీతి జూపించాలన్నప్పుడు దేవుడు నీతి జూపియాలి గదా! దేవుడు కృప జూపియాలి గదా! అని సౌలు పట్ల ఎందుకు జూపియలేదు దేవుడు కృప? ఎందుకంటే అక్కడ దేవునికి వ్యతిరేకమైన ఇష్ట మనస్తత్వంతోటున్నాడన్నమాట సౌలు. అందుకే ఆయనకి ఇష్టము లేని మనిషి గాబట్టి కృప జూపియలేదు. సో, ఇప్పుడు మనకు దేవుని కృప మన మధ్యలో ఉన్నది గాబట్టి దేవునికి ఇష్టుల్లాగా మనం ఉండాలంటే నీతిమంతులముగా దేవుని నీతి ఏందంటే తప్పకుండా మనల్ని మనం చెక్ జేసుకొని, సరి జేసుకునే ఆలోచన విధానం నుంచి ఎప్పుడు దూరం గావాలి. వెనెవర్ వి ఆర్ రాంగ్, వెనెవర్ వి ఆర్ అగెయిన్స్ట్ గాడ్ ఇమ్మీడియేట్‌లీ మనం సరి జేసుకోవాలి. అప్పుడే ఆయనకి ఇష్టులమైతాం. ఇంకొకటేందంటే దేవునికి అవమానం కలిగే పరిస్థితి. దేవుని ప్రణాళికలో ఏవేమి పనులు జరుగుతున్నాయో, ఆ ప్రణాళిక జరుగుతప్పుడు దాన్ని ఎదురుగా బోయి మనము మాట్లాడొచ్చు. ఇప్పుడు యోసేపు పాయింట్స్ మస్తు మాట్లాడొచ్చు కదా! కానీ యోసేపుకు దేవదూత ప్రత్యక్షమై చెప్తది. "పలానా ఆమె గర్భవతి ధరించింది పరిశుద్ధాత్మ వలన గాబట్టి జాగ్రత్త" అని చెప్పినప్పుడు, దేవుని ప్రణాళికను గుర్తుపట్టి, ఆయన అప్పుడు దేవుని ప్రణాళిక ప్రకారం ఆమెని విడనాడకుండా ఆమెని కాపాడుకుంటూ వస్తాడనమాట. తెచ్చి సరిగ్గా దావీదు పట్టణం ఎక్కడుందో అక్కడికొచ్చే వరకు ఆమెను కాపాడుతాడు. అప్పుడు మనకు రక్షకుడొస్తాడనమాట. ఈ ప్రొసీజర్‌లో యోసేపు తీసుకున్న స్ట్రెయిన్, యోసేపు చేసిన పని ఏందంటే, ఆమెను అవమానపరచలేదు. ఆమెను ఘనపరిచి, ఆమెను క్షేమంగా తీసుకొచ్చిండనమాట రక్షకుని దగ్గరికి. మీకా అప్పుడు ప్రవచించిన ప్రవచనం నెరవేరడానికి యోసేపును వాడుకుండు. దావీదును ఎప్పటినుంచో దేవుడు ఎంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. దేవుని నిబంధన ఎంత స్ట్రాంగున్నదంటే, దావీదుకు చేసిన నిబంధన నుంచి మొదలుపెట్టుకుంటే, యాకోబుతోటి చేసిన నిబంధన గూడా ఉంటది. మీకా ప్రవచన గ్రంథంలోనే ఉంటది. దాని విషయం గూడా రాస్తాడు. హౌ గాడ్ రిడీమ్స్ దాన్ని. ద ద పీ మనమందరం గూడా ఇప్పుడు ఈ ప్రవచనం ఈ దేవుని ప్రణాళికలో ఉన్నామనడానికి మీ మీకా ప్రవచన గ్రంథంలోనే ఉంటది. చివర్లో ఉంటది. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపపడడు. ఆయన మరలా మన యందు జాలిపడును. మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటిని సముద్రపు అగాధంలో నీవు పడవేతువు అని చెప్పినంక, పూర్వకాలంన నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహింతు అంటాడు. మన పితరులైన అబ్రహాముకు, యాకోబుకు అంటాడు. ఇస్సాకుని చెప్తలేడు ఇక్కడ. అబ్రహాముకు చేసిన దేవుడు ప్రామిస్ చేసిండు. యాకోబు లోపల అది ఫుల్‌ఫిల్ చేసిండనమాట. యాకోబు మనకు ఎందుకు గుర్తంటే, యాకోబు ఒక నిబంధనకు గుర్తనమాట. యాకోబు యాకోబు, ఏశావు ఇద్దరి మధ్యలో యాకోబుని ఏర్పరచుకుంటాడు దేవుడు. ఇశ్రాయేలు అని ఆయనకు పేరు పెట్టినప్పుడు, ఈ ఇశ్రాయేలీయులందరికీ నేనే దేవుడనై ఉంటానంటాడు. అట్లా మనమందరం గూడా ఆ ఇశ్రాయేలు సంతానం, యాకోబు సంతానంలో ఉన్న ప్రామిస్ తోటి మనమందరం ఉన్నాం గాబట్టి, మనకు గూడా దేవుడు రక్షకుడై ఉన్నాడు గాబట్టి, ఆయన అంటున్నాడు, మన పాపములన్నీ సముద్రపు అగాధంలో పడవేస్తుంటాడు. పూర్వకాలంలో మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహింతు అంటూ. ఈ సత్యము, కనికరమే యేసయ్య లోపల మనకు అనుగ్రహింపబడ్డది. కాబట్టి నీతిమంతులు, ఆయనకి ఇష్టులైన నీతిమంతులుగా మనం ఉండడానికి క్రిస్మస్ సీజన్‌లో మనం చెక్ జేసుకొని, ఆ నీతిమంతుల క్వాలిటీస్ ఉన్నాయి. 2 ముఖ్యమైన క్వాలిటీస్ ఏందంటే,
మన లోపల ఏమన్నా దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే దాన్ని సరి జేసుకోవాలి. ఇంకొకటేందంటే, దేవుని ప్రణాళికల మనం తప్పకుండా దేవునికి సపోర్ట్ జేయాలి. అక్కడ మనం లీగల్ ఇష్యూస్ అని, నేను లా ప్రకారం ఉండాలి, నా మర్యాద ఏమైతది, అవన్నీ గాదనమాట. ఆమె అవమానపరచొద్దంటే అవమానపరచలేదు. ఆమెను ఘనపరచాలన్నప్పుడు ఘనపరచాలి. సో, దేవుని ప్రణాళికను గుర్తుపట్టినప్పుడు మనం నీతి కార్యములు జేస్తాం. ఆ నీతి కార్యములు జేసినప్పుడు దేవునికి మహిమ గలుగుతది. ఎట్లా మహిమ గలుగుతదంటే, ఆయన కుమారుణ్ణి మనం ఆ రైట్ ప్లేస్‌కి యేసేపే తీసుకుపోతాడనమాట. మరియని కరెక్ట్ ప్లేస్‌కి తీసుకుపోయి అక్కడ నిలబెడతాడు. అక్కడ దేవుడు పుడతాడు. యేసయ్య మన మధ్య జన్మిస్తాడు. అప్పుడు యెషయా జెప్పినది గూడా బెత్లెహేమ్ ఉన్నది. మీకా జెప్పిన ప్రవక్తను ప్రవచించింది గూడా. కన్యక గర్భవతి అయి జన్మించాలి. తర్వాత బెత్లెహేములో పుట్టాలి. ఈ 2 ప్రవచనాలు యెషయా, మీకా ఇద్దరు జేసిన ప్రవచనాలు నెరవేర్చడానికి యెషయి చిగురు నుంచి పుట్టాలి గాబట్టి, యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టాలి అనేది ఆ ప్రవచనం గూడా నెరవేరడానికి ఈ ముగ్గురు చాలా క్రూషియల్ పీపుల్ అనమాట. వీళ్ళకున్న 3 క్వాలిటీస్ తప్పకుండా మనం గూడా అలవాటు జేసుకున్నప్పుడు, మన లోపల ఆయన పుడతాడు. మన ద్వారా ఆయన ఎంతో మంది లోపల గూడా పుట్టగలుగుతాడనమాట. ఇటువంటి విశ్వాసము, విధేయత, ఇటువంటి దేవునికి ఇష్టమయ్యే క్యారెక్టర్స్ మనందరం అలవాటు జేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.